వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హోమ్ మేడ్ పన్నీర్ చేశాను కదండి. ఆ పన్నీర్ని ఇలా వేయించి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నేను ఈరోజు ఈ పన్నీర్తో పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ముందుగా నేను ఆనియన్స్, టొమాటో, క్యాషు, గసగసాలు అన్నీ కలిపి వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పాలకూరను కూడా పక్కన ఉడికించేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్లో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఇదండి, ఇలా వేసాక ఇది చిక్కగా అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. నార్మల్ పన్నీర్కు పాలక్ పన్నీర్కు కొంచెం పాలకూర యాడ్ చేస్తాం, అంతే అండి డిఫరెన్స్. కాకపోతే నేను హోమ్ మేడ్తో చేయించానని చెప్పేసి పన్నీర్ చూపించబోతున్నాను, అంతేనండి. ఈరోజు చేసే పాలక్ పన్నీర్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ పాలకూర మేము ఇంట్లో పండించుకున్న పాలకూర అండి, దాంతో చేస్తున్నాను. ఇది సెకండ్ టైం మా చెట్టుది పాలకూర వేయడము. ఇదండి, పన్నీర్ ముక్కలు వేసాను. మనం హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలా వేసాను, అంతే అండి. ఇంతే అండి, పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టు. దట్స్ ఆల్ మినీ వ్లాగ్. బాయ్ అండి.